మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. హలో అండి, నా పేరు డాక్టర్ రాజశేఖర్ మాద్ల, కన్సల్టెంట్ ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్. కిలాయిడ్ గడ్డలండి బేసిక్గా హెరిడిటరీ ఉంటాయండి. లేదు అంటే కనుక మన బాడీ తత్వాన్ని బట్టి ఉంటాయి. హెరిడిటరీ అంటే మీ పేరెంట్స్ నుంచి రావటం కానీ, లేదా ఫ్యామిలీ హిస్టరీ ఉండటం వాళ్ళ ద్వారా కానీ కిలాయిడ్స్ రావచ్చు. లేదు అంటే మీ బాడీ తత్వాన్ని బట్టి కూడా రావచ్చు. బేసిక్గా కిలాయిడ్ అంటే ఏంటి అంటే, మన బాడీకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు హీలింగ్ ప్రాసెస్లో హీల్ అవ్వటాన్ని నార్మల్ హీలింగ్ అంటామండి. అదే కనుక అవసరమైన దానికంటే ఎక్కువ హీల్ అయితే, అంటే ఇప్పుడు ఒక దెబ్బ తగిలింది, ఒక రకంగా హీల్ అయితే నార్మల్గా ఉంటుంది. లేదు దానికి 100 times హీల్ అయింది అనుకోండి, పైకి ఉబ్బెత్తుగా వస్తుంది. ఆ ఉబ్బెత్తుగా రావటం దాన్ని కిలాయిడ్ అంటాం. కిలాయిడ్ దురద వస్తూ ఉంటుంది, మంట వస్తూ ఉంటుంది, ఇరిటేట్ చేస్తూ ఉంటుంది, కిలాయిడ్ స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. సో కిలాయిడ్కి రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. మోస్ట్లీ కిలాయిడ్కి మేము మెడికల్ మేనేజ్మెంటే ట్రై చేస్తాం. అంటే దాని మీద మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ కానీ, మసాజ్ క్రీమ్స్ కానీ, లేదంటే దాంట్లోకి ఇంట్రాలీజనల్ కిలాయిడ్ ఇంజెక్షన్స్ అని ఒక రకమైన ఇంజెక్షన్ అందులోకి ఎక్కిస్తే అది సాఫ్ట్ అవటం కానీ, ఇలాంటివన్నీ ట్రై చేస్తామండి. ఇది కూడా అవ్వకపోతే కనుక లేజర్స్కి వెళ్తాం, లేజర్స్తో ట్రై చేస్తాం. లేజర్స్తో కూడా తగ్గకపోతే కనుక ఇంకా ఏం చేసినా అవ్వట్లేదు, స్ప్రెడ్ అయిపోతుంది, ఇంకా ఏమీ చేయలేము అన్నప్పుడు సర్జికల్గా దాన్ని తీసేసి దాన్ని వేరే చర్మంతో కవర్ చేసేస్తామండి. కవర్ చేసేసి రేడియోథెరపీ అని, క్యాన్సర్ రేడియోథెరపీ ఉంటుంది చూడండి, అలాంటి విధానం ద్వారాగా ఒక్క సిట్టింగ్ ఆఫ్ రేడియోథెరపీ ఇస్తాం వల్ల కిలాయిడ్ రికరెన్స్ తగ్గుతుంది. సో కిలాయిడ్ అన్నది కంప్లీట్లీ ట్రీటబుల్ కండిషను. రోజు అది మీ బాడీ మీద పెట్టుకుని దురదను కంట్రోల్ చేసుకుంటా ఏదైనా కాన్సన్ట్రేటెడ్గా ఒక వర్క్ చేస్తున్నప్పుడు, మీ క్లయింట్తో మాట్లాడుతున్నప్పుడు, ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు దురద వస్తుందని చెప్పి గబుక్కుని రుద్దుకోకుండా, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ లూజ్ అవ్వకుండా, కిలాయిడ్ సర్జరీ అన్నది చాలా సింపుల్, కిలాయిడ్ మేనేజ్మెంట్ చాలా సింపుల్. మీరు వచ్చి కిలాయిడ్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచుకోవచ్చు. రైట్ డాక్టర్.